channel Ride with VC. So it's been a while for vlogging. So today's vlog is we are going to Swarnagiri temple and Yadagiri Gutta. Me and my friend, it's up to 62 kilometers I think so. So it's a breakfast set. So let's go. Bye bye. We share no stories, just something in your eyes. Don't be afraid. We share no stories. Let's leave the world behind. We are unity. Me, anytime I would do anything for you. Everything for you. That was the last stuck inside your షేక్ అవుతుంది అన్న So guys, we are back to the Swarnagiri temple. Just now we reached to the temple and we parked our bikes there. Right, avale. అండ్ గాయస్ ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి 22 acres ఆఫ్ ల్యాండ్లో వీళ్ళు చాలా పెద్ద కన్స్ట్రక్ట్ చేశారు. తెలంగాణలోనే ది లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ భువనగిరి స్వర్ణగిరి అనమాట. సో ఈ టెంపుల్ March 7th రోజు
చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ అయితే అయ్యింది. ఈ టెంపుల్ వచ్చేసి భువనగిరిలో ఉంటుంది. భువనగిరి నుంచి మీరు స్వర్ణగిరి అంటే డైరెక్ట్ ఆటోకి వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరగానే ఉంటుంది భువనగిరి నుంచి. సో గాయస్, దిస్ ఈస్ ద టెంపుల్. సో వెదర్ కూడా ఈరోజు కరెక్ట్ సహకరిస్తుంది కాబట్టి అంత ఎండ కూడా లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంతే ఉంటుంది బ్లాగ్. సో గాయస్, ఈ స్వర్ణగిరి టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ మీకు ఇక్కడ కనిపించేది శ్రీవారి పాదాలు అన్నమాట. ది లార్జెస్ట్ శ్రీవారి పాదాలు ఇన్ స్వర్ణగిరి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అవి మీకు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ చెప్తాను. అదే కాళ్ళు అక్కడ ఉంది, కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ గాయస్, ఈ ఎంట్రన్స్ వచ్చేసి వైకుంఠ ద్వారం అన్నమాట. ఇది దశావతారం మండపాలు. ఇది మొత్తం 10 మండపాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క అవతారం ఉంటుంది. ఈ స్టెప్స్ కూడా మొత్తం 108 స్టెప్స్. అండ్ ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా అసలు ఎక్కుతున్నట్టు కూడా అనిపించదు. సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క స్టెప్ కొంచెం 4 ఫీట్ డిస్టెన్స్ హైట్లో ఉంటుంది. అంత గ్యాప్ ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ పైన లాస్ట్ కూడా వైకుంఠ ద్వారం అంటారు పైన కూడా, ఆ గుట్ట మీద. రీసెంట్లో డిలీట్ చేసిన గూగుల్ డ్రైవ్లో ఉంటాయి. మళ్ళీ గూగుల్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోండి. ఇది గూగుల్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. దాంట్లో డిలీట్ చేసిన గూగుల్ డ్రైవ్లో కూడా ఉంటాయి. స్టోరీ పెడతావా? గోవిందా గోవిందా. గాయస్, ఈ స్వర్ణగిరి టెంపుల్ మొత్తం స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా టెంపుల్ అనేది చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. సో అందుకే స్టోన్తో కట్టారు ఈ టెంపుల్ మొత్తము. అండ్ ఇందులో వెంకటేశ్వర స్వామి వచ్చేసి 12 ఫీట్ టాల్ ఉంటాడు. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా ప్రశాంతంగా. అండ్ నాకైతే సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు. అండ్ ఇది మేము టెంపుల్ లోపల రికార్డ్ చేసాం. ఫోన్ అయితే ఎలో లేదు. నేను వెంకటేశ్వర స్వామిది ఫోటో అయితే పెడతాను, ఒకసారి చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అండ్ ఇక్కడ టోటల్ మండపం వచ్చేసి 120 ఫీట్. అండ్ హనుమాన్ నుంచి కింద రథం వరకు 70 ఫీట్. ఓన్లీ హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి 40 ఫీట్ అనమాట. అండ్ ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ కూడా ఇది బ్లాక్ స్టోన్.
అంటే ఓన్లీ హనుమాన్కి కాదు, ఇక్కడ మొత్తం గాడ్స్కి యూజ్ చేసిందంతా బ్లాక్ స్టోనే. ఈ స్టోన్ని తిరుపతి నుంచి వీళ్ళు తెప్పించారంట. గాయస్, ఇక్కడ ఒక బెల్ ఉంది. ఇది జయ గంట మండపం అన్నమాట. ఈ బెల్ వెయిట్ వచ్చేసి 1700 kgs వెయిట్ ఉంటుంది. ఈ బెల్ కొట్టినప్పుడు ఒక 2 minutes అలానే వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు ఇది కొట్టినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అయితే నేను ఫీల్ అయ్యాను ఈ బెల్ దగ్గర. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరుకి ఒక స్పెషాలిటీ ఉంది. అండ్ ఫస్ట్ మనం ఈ కోనేరుకి వెళ్ళకముందు వరాహ అవతారం మనకి దర్శనం ఇస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్లోనేమో వరాహ అవతారం ఉంటుంది, రైట్ సైడ్లోనేమో నరసింహస్వామి ఉంటారు. ఒకసారి ఇక్కడ మీరు చూడండి వరాహ అవతారము. అండ్ ఈ కోనేరుకి 4 ways ఉంటాయి, అంటే 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కోనేరులో వాటర్ స్వామివారి సేవక వాడతారంట. అండ్ ఈ కోనేరులో విష్ణుమూర్తి ఆదిశేషు మీద పడుకొని ఉంటారు. అండ్ జలనారాయణుడు అని కూడా అంటారు. నేను అలా ఎందుకు అన్నానంటే కిందకి వెళ్ళాక మీకు చెప్తాను. కిందకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్దామా? ఇక కింద దారి ఉంది, ఇవే ఉంది. నైట్ లైటింగ్స్కి ఇంకా బాగుంటుంది, అర్థమే కాదు. రే నేను జలనారాయణుడు అని ఎందుకన్నానంటే ఇది ఫస్ట్ నేపాల్లో ఉందన్నమాట. అండ్ సెకండ్ మన స్వర్ణగిరిలో ఉంది. వీళ్ళు సేమ్ అట్లాంటిదే ఇక్కడ స్వర్ణగిరిలో ఉండాలని చెప్పి సేమ్ ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది ఆదిశేషు మీద. సో మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు యాదగిరి గుట్ట అయితే వెళ్తున్నాం. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. తెలంగాణ మొత్తంలో ఇదే లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలంగాణ అండ్ హైదరాబాద్లో. శ్రీరామచంద్ర కదా ఏడా అక్కడ దాని లోపల దాని ఉంది ఇట్లా సర్కిల్ ఉందా దాని లోపల రాముడు సీత లక్ష్మణ్
So guys, we are back to the Yadagiri Gutta temple. Just now we have reached. స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్టకు వచ్చేసాం. అది కొంచెం తేడా ఉంది, స్ట్రేట్ లేదు. ఏంటిది? ఏమోరా. కాళ్ళనొప్పులు వస్తుంటాయి. దమ్ము వచ్చేస్తుంది. వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. మన సైడ్ అయితే ఎట్లుంటుంది? అప్పుడే సెకండ్లా స్టోరీ ఆ స్టోరీ వేరే లెవెల్. సెకండ్లో దా సో గాయస్ జస్ట్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. స్టెప్స్ ఎక్కి వచ్చే లోపల నా ఓపిక అయితే అయిపోయింది. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు, తినకుండా వచ్చేసాం. సో దానివల్ల చాలా నీరసం అయిపోయా. ఇక వాటర్ తాగుకుంటూనే ఉన్నా లోపల వాటర్ తీసుకొని. సో ఇదే అనమాట లైన్. నా వెనక ఉంది కదా, ఇదే అనమాట లైన్. ఈ లైన్ నుంచి వచ్చింది. కింద రూమ్స్ ఉంటాయి అనమాట. ఆ రూమ్స్లో నుంచి తిరుగుకుంటా ఇక్కడికి వస్తాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం టెంపుల్లోకి వెళ్తాం అనమాట. సో ఇది టెంపుల్ లోపల. ఇదంతా పెద్ద లైన్. ఈ లైన్ నుంచి తిరిగి ఇలా రావాలి. సో లోపలికైతే ఫోన్స్ అయితే లోపల వెళ్ళలేవు కాబట్టి మేము మళ్ళీ కిందకి వెళ్ళి కౌంటర్లో ఫోన్ తీసుకొని వచ్చి నేను మళ్ళీ ఇక్కడ వ్లాగ్ చేస్తున్నా. సో టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం ఇదే రావడం. సో ఫస్ట్ టైం వచ్చినా కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. సో చూసుకోవచ్చు టెంపుల్. ప్రసాదం తీసుకున్నాం ఇప్పుడే. కోతి ఫోన్ ఎత్తుకుపోయిందంటే ఇంకేం లేదు, ప్యాకే. పక్కకి ప్యాక్ అయిపోతుంది, 2 రోజులు పట్టుకుపోతుంది ఎప్పుడు. సో గాయస్ మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సీన్ ఏంటంటే ఫుల్ వర్షం పడ్డది. సో ఇక్కడే లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సీన్ ఏంటంటే బైక్స్ వెళ్ళడానికి సపరేట్ వే ఉంది. అది తెలియక నేను మెట్లెక్కి వచ్చేసాను అనమాట. సో అందువల్ల నేను చాలా నీరసం అయిపోయాను. అది తెలుసుంటే ముందలే నేను బైక్ వెళ్ళి వచ్చేవాడిని. సో ఫస్ట్ టైం కదా తెలియక నేను మెట్లెక్కి వచ్చేసాను.
సో అలా అయినా ఎందుకు అనుకోలే కానీ పుణ్యమైన అనుకోవచ్చులే. సో మెట్లకి వచ్చాను కదా, ఏం కాదులే కానీ దానివల్ల నేను పైకి వెళ్ళేసరికి నేను చాలా నీరసం అయిపోయాను. ఏం తినను కూడా తినలేదు. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెట్లు దిక్కుంటా కిందకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ కింద గోపురం కనిపిస్తుందా, ఆ గోపురం దగ్గరికి వెళ్ళాలి. ఆ కింద బైక్స్ పార్క్ చేసాము. అక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. See you in the next vlog. Bye bye.